ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గడిచిన వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలకు సుమారు 20 మందికి పైగా మృతి చెందారు. ఈ మేరకు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు నష్టపోయిన పంటకు 10,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రానికి శివరాజ్ సింగ్ చౌహాన్ రానున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ప్రస్తుతం గడిచిన కాలంలో ఈ వర్షం కారణంగా నష్టపోయిన పంటలకు కానీ చనిపోయిన వారికి కానీ సో ఎక్స్గ్రేషియా అలాగే ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్పారు. ఓవరాల్గా వివరాలు ఏంటి? సంతోష్, ఏదైతే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. భారీ నష్టం కూడా జరిగింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మంలో మాత్రం పెద్ద ఎత్తున నష్టమైంది. మొత్తం దాదాపు 20 మంది ఈ వర్షాలకు కారణాల రీత్యా చనిపోవడం జరిగింది. వరదలో చిక్కుకొని కొంతమంది ఇతర ప్రాంతాల్లో. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన రంగంలోకి దిగి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు పర్యటించారు. మొత్తం జిల్లా అధికారితో, ఆయా కలెక్టరేట్లో అధికారితో, స్థానిక మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం కింద, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇద్దరు కూడా ఫోన్లు చేసి వరద పరిస్థితులపై, వర్షాల వల్ల తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆరా తీయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం నుంచి తగినంత సహాయం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం ఈరోజు తెలంగాణలో పర్యటిస్తుంది. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గం, మధిర నియోజకవర్గంలో పర్యటించి మొత్తం కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితులను సమీక్షిస్తారు. మరోవైపు రోడ్డు మార్గాన వచ్చి కూసుమంచి దగ్గర కూడా కొన్ని ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించి అక్కడ ఎన్ఎస్పి కాలువను కూడా పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవుతారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కూడా సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, అదేవిధంగా వరద వల్ల నష్టపోయిన పంట వివరాలతో పాటు మొత్తం కూడా అసలు ఏ విధంగా జరిగిందో దానిపైన మొత్తం సమీక్ష చేస్తారు. అందుబాటులో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఈరోజు శివరాజ్ సింగ్ సింగ్తో సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారు. దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి మెయిల్ ద్వారా జరిగిన నష్టం మొత్తం వివరాలను కూడా ఇప్పటికే ప్రాథమికంగా ప్రభుత్వం నుంచి పంపించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యక్షంగా కేంద్రం నుంచి సాయం కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అధికారులు, పలువురు మంత్రులు కూడా కలిసి వెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర మంత్రులు బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కూడా సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యే వారిలో రాష్ట్ర ఆర్థిక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, అదేవిధంగా మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కూడా పాల్గొంటారు. అధికారులు కూడా పాల్గొంటారు. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ.